హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పల్లి విత్ కొత్తిమీర చట్నీ అండ్ జొన్న దోశ. అందరికీ తెలిసిందే, కాకపోతే మా స్టైల్లో ముందుగా బాండీ వేడి చేసుకొని నూనె లేకుండా పల్లీల్ని పుట్నాల్ని సమంగా తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అదే బాండీలో కొంచెం నూనె వేసి, మేమైతే 2 పచ్చిమిర్చి వేసుకుంటాం, కారం తక్కువ తింటాం. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కాడలతో వేసుకొని ట్రై చేయండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి, మంచిగా అరుగుదలకి బాగుంటుంది. అలాగే అప్పుడే కోసిన 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 4 నుంచి 5 పాయల వెల్లుల్లి, కొంచెమే చింతపండు, మరీ పులుపు ఎక్కువైతే బాగోదు. వీటన్నిటిని చక్కగా నూనెలో వేయించుకోండి. వీటిని కూడా పక్కకు తీసుకొని పూర్తిగా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా అస్సలు చేయొద్దు. ఈలోగా మేము ఫర్మెంట్ చేసిన జొన్న దోశ పిండి రెడీగా ఉంది. ఈ రెసిపీ ఈసారి ఎప్పుడైనా మేము పోస్ట్ చేస్తాము. జొన్నలు, అలాగే మినపగుళ్ళు, కొంచెం బియ్యం, ఒక హాఫ్ స్పూన్ మెంతులతో వేసి మార్నింగ్ వేసి ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది. వాటిని మనం మంచిగా నైట్ గ్రైండ్ చేసుకుంటే చక్కటి జొన్న దోశ వస్తుంది. ఇప్పుడు అందరూ ఇవే ట్రై చేస్తున్నారు కదా. మేమైతే ఫస్ట్ కొంచెం ఆనియన్ తోటి పెనం వేడి చేసి దాని మీద ఒక గరిటెతోనే ఒక్క జొన్న పిండి దోశ వేసుకుంటాం. కొంతమంది 2 గరిటెలు వేసుకుంటారు. మా పాన్ అయితే చాలా చిన్నది, అందుకోసం ఒకే ఒక గరిటెతోటి జొన్న దోశ వేసుకుంటాం. దాని మీదే వేసే ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకుంటేనే హెల్తీగా అనిపిస్తుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మీకు రెసిపీ చేస్తాం. ఈలోగా మనం పక్కకు పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అని చల్లారిపోతే వాటిలో కొంచెం ఉప్పు వేసుకొని తగినంత నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్గా తయారు చేసుకోండి. మీకు కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం ఒక జీలకర్ర అక్కడ మిస్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. చూడండి, చక్కటి పేస్ట్ మెత్తగా రెడీ అయిపోయింది కదా. దీనికి మనం పోపు పెట్టేసుకోవడమే. మళ్ళీ బాండీ వేడి చేసుకొని కొంచెం నూనె వేసేసుకొని దాంట్లో తాలింపు గింజలు అంటే పోపు గింజలు, మేమైతే అన్నీ కలిపే వాడతాము. కొంచెం జీలకర్ర, ఒకటే ఎండుమిర్చి, ఆల్రెడీ మనం 2 వేసుకున్నాం కదా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవడమే. ఈలోగా జొన్న దోశలు రెడీ. అంతే. చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇవి మాత్రం మస్ట్ ట్రై అనే చెప్పాలి. జొన్న దోశలు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో మనం తింటున్న ఫుడ్కి ఇలాంటి ఫుడ్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకి హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మేమైతే మిక్సీని ఎప్పుడూ వేస్ట్ చేయము. ఆ తిప్పిన దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఆ చట్నీలో కలుపుకుంటాము. జారుడుగా ఉంటేనే చాలా హ్యాపీగా మంచిగా తినాలి అనిపిస్తుంది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. కొత్తిమీర ఎలా వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టం. అంతేనండి. జొన్న దోశలతో పాటు చక్కటి చిక్కటి కొత్తిమీర పల్లీ చట్నీ రెడీ. కొంచెం కొత్త ఆవకాయ లేనిదే